ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినము ఒక సజీవమైన అద్భుతమైన సాక్ష్యాన్ని మనందరం కూడా విందాం. సోదరులు బర్నబాస్ గారు వారి జీవితంలో ప్రభు అయిన యేసు ఎన్ని అద్భుత కార్యలు చేసి ఉన్నారు, ప్రభు అయిన యేసు దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, ఈరోజు ఆయన సాక్ష్యం ద్వారా మనందరం విందాం, తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. సహోదరులందరికీ వందనాలండి. మరి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో మా నివాసం అండి. అయితే మా తండ్రి గారికి, మా తల్లిదండ్రులకు మేము 7 సంతానం, 5 మగపిల్లవాళ్ళు, 2 ఆడపిల్లలు, మొత్తం 7 సంతానం. బాగా పూజలు చేసే 5వ కుటుంబంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే దేవుడి బిడ్డరా 1980వ సంవత్సరం 4వ మాసం 14వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబం చాలా ఆశ్చర్యమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండేది. అలాంటి సమయంలో మా తల్లిగారు మాకు భక్తి నేర్పించారు. పూజలు చేయాలని, ఇంకా ఉపవాసాలు ఉండాలని, పూజలు చేసి మనం ముందుకు వెళ్ళాలని మా తల్లిగారు మాకు బోధించేది. అలాంటి బోధలో మేము పెరిగిన వారి కుటుంబం మాది. అటువంటి దాంట్లో బాగా విగ్రహారాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విగ్రహంలో ఎంత భక్తి చేసేదంటే మా అమ్మగారు, మరి బ్రాహ్మణ కుటుంబంలో మరి పుట్టినవారు ఎంత ఇదిగా అయితే వాళ్ళు ఆచారాలు చేస్తారో అంత గొప్పగా ఆచారాలు చేసుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ ముందుకు నడుస్తూ ఉండే కుటుంబంలో కొద్ది దినాలు అయిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత నా సహోదరుడు, నాకంటే పెద్దవాడు, అంటే నాకంటే 2 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు, మధ్యలో వాడు నేను. నాకంటే 2 పెద్దవాళ్ళు 2వ వాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు మా అమ్మగారు ఇంకా బాగా కుంగిపోయారు. దేవుని బిడ్డలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సాక్ష్యాన్ని మాకు ఏది మార్గమో ఏది సత్యమో అది మాకు తెలియలేప్పుడు. ఎవరిని అనుకరిస్తే మన జీవితాలు బాగుపడతాయో, ఎవరిని అనుకరించి నడుచుకుంటే, ఏ మాట వింటే మనము అద్భుత కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తాడో ఆ రోజు మాకు తెలియలేదు దేవుడి పిల్లల. అయితే ఇలా కొద్ది దినాలు అయిన తర్వాత 1992వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత నాకంటే చిన్నవాడైనటువంటి ఒక సహోదరుడు చనిపోయాడు. ఆయన కూడా మా అమ్మగారు ఈ భక్తి జీవితంలోనే కొనసాగుతున్నాం. మేము బాగా విగ్రహారాధన కుటుంబంలో భక్తి జీవితంలో సాగుతుండగా ఆవిడ ఇంకా చెప్పేది, ఇంకా సరిపోవట్లేదు, ఇంకా చేయాలి అంటున్నాడు. ఇంకా చేస్తూ ఉండేది. ఆవిడ బాగా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉండేది. దేవుని మీద ఎంత మొరపెట్టినా ఎవరూ ఆలకించలేదు. నాకు వివాహం జరిగిన తర్వాత 92లో వివాహం జరిగిన తర్వాత నాకు 94లో కుమార్తె పుట్టింది. 96 సంవత్సరంలో ఒక కుమార్తె పుట్టింది. 2 ఆడపిల్లలు నాకు, దేవుని బిడ్డల. అయితే ఎప్పుడైతే ఇట్లాంటి జీవితం మేము కొనసాగిస్తున్నామో, మా అంటే చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉండేవాళ్ళు. చాలా చక్కటి కుటుంబం మాది. ఎలాంటి కుటుంబం అంటే, ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, పేదవారి వివాహం జరుగుతూ ఉన్నా, ఒకవేళ ఎవరింట్లోనా వివాహం జరుగుతుంది, వారు డబ్బులు కొరతగా ఉంటే మా అమ్మగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు అప్పుడు మాతో, మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ పిల్లలకు సహాయం చేస్తాడని చెప్తూ ఉండేది ఆవిడ. అటువంటి భక్తి జీవితంలో మేము పెరిగిన వాళ్ళం దేవుడి బిడ్డల. అలాంటి భక్తి జీవితంలో పెరుగుతున్న మా జీవితాలు ఏమైనా తెలుసండి, ఎన్నో కుటుంబాలకు ఆహారం లేదంటే ఆహారం పెడతా ఉండేవాళ్ళు. అంటే పెడతామంటే సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. మా శక్తి కొద్ది మేము సహాయం చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళకి. అయితే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న నాకు అప్పుడు మాల వేసుకోవాలని, శబరిమల వెళ్ళాలని నాకు ఆశ ఉండేది. నాకు ఆశ ఉన్నప్పుడు ఆ శబరిమల వెళ్ళడానికి సిద్ధపడ్డాను. వెళ్ళాను, వచ్చాను. నేను అలాగా శబరిమల ఆ అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలని ఆశ పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు నేను శబరిమలకి వెళ్ళి వచ్చేవాడిని. కొన్ని సంవత్సరాలు మాల వేసుకున్నాను, కొన్ని సంవత్సరాలు మాల వేసుకోకుండా వెళ్ళొచ్చాను. 7 సంవత్సరాలు సుమారుగా మాల వేసుకుని వెళ్ళొచ్చాను. నేను వెళ్ళటమే కాదు, నా 2 బిడ్డలతో కూడా మాల వేయించుకుని, అలాగే అనేక మందితో మాల వేయించి తీసుకెళ్తూ ఉండేవాడు, వచ్చుతూ ఉండేవాడు. ఇలాంటి భక్తి జీవితంలో మేము కొనసాగుతుండగా రాను రాను మా భక్తి ఇంకా ఎక్కువైపోయింది. బాగా పూజలు చేయడం,
బాగా వెళ్ళడం, అనేకమైన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా దర్శించాను, అన్నీ చేసాం, ఎంతో మొదలుపెట్టుకున్నాం. ఎవరు కూడా మా మొర ఆలకించలేదు దేవుడు. అంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని విధులు చేసినా మా జీవితాలు మెరుగుపడలేదు సుమా. కనీసం పిల్లలకి, నా భార్య పిల్లలకు కూడా ఆహారం పెట్టలేనటువంటి భయంకరమైన పరిస్థితికి వచ్చాం. ఒకరోజు నేను అనుకున్నాను, ఇంత చక్కగా ఇంత బాగా బతికినటువంటి మా కుటుంబంలో ఇక మనం పిల్లలకు కూడా ఆహారం పెట్టలేని స్థితి వచ్చింది, ఇక ఎందుకు మనం చనిపోదామని అనుకుని ఆలోచన చేస్తున్నాను దేవుడు బిడ్డలు. ఒక రోజున ఉదయకాలంలో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తయారవుతున్నారు, అమ్మగారు తయారు చేస్తున్నారు. నేను టీవీకి ఎదురుగుండా కూర్చుని ఛానల్స్, ఈ ఛానల్స్ మారుస్తూ ఆలోచిస్తున్నాను. ఇంత భక్తి జీవితం చేసాం, ఇంత ఇదిగా పూజ చేసాం, ఇంత మంచి పనులు చేసాం కదా మనం అన్నీ కూడా. అయినప్పటికీ ఎందుకు మన స్థితి ఇలాగా అయిపోయింది? ఆఖరికి పిల్లలకు కూడా ఆహారం పెట్టలేనటువంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాం మనం అని చెప్పి ఆలోచన చేస్తుంటూ ఒక ఆలోచన వచ్చిందండి. వెంటనే నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, ఇక ఈ జీవితం మనం ఇలా కొనసాగించలేము, ముందుకు వెళ్ళాం. ఇంకా పిల్లలు పెద్దలు అవుతారు, వాళ్ళకి అన్నీ కావాలి, అందులో ఆడపిల్లలు ఇద్దరును. అయితే మనం చేయవలసిన నాకు ఎదురుగుండా కనపడిన ఒక పరిష్కారం ఏంటంటే చనిపోవాలని. ఆ చనిపోయేది నేను ఒక్కడనే చనిపోతే ఉపయోగం లేదు, ఎందుకంటే నేను ఒక్కడనే చనిపోయాను అనుకోండి, తర్వాత భార్య బిడ్డలు అనాథలు అయిపోతారు. మనం ఉండగానే ఎవరో చూడట్లేదు, మనల్ని ఆదరించట్లేదు ఎవరున్నాం, అలాంటిది మనం లేకపోతే ఇంకెవరు ఆదరిస్తారు అనే ఆలోచనతో నేనేమనుకున్నానంటే, ఆ రోజున అందరం కలిసి చనిపోదాం. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదన్నా మన విషయం లాంటి దగ్గర తీసుకొచ్చి, పిల్లలు సాయంత్రం వచ్చిన టిఫిన్ పెడతాం కదండి, ఆ టిఫిన్ పెట్టే సమయంలో ఆ విషయం దాంట్లో కలిపేసి పెట్టేద్దాం. ఎవరికి తెలియదు, శుభ్రంగా అందరం కలిపి తినేస్తే చనిపోతారు పిల్లలు, అందరం ఒకసారి చనిపోతాం. ఒక అరగంట అన్నింటిలో అందరం చనిపోతాం, ఏ బాధ ఉండదని చెప్పి, ఎవరో మనల్ని చూసుకునే పని కూడా ఉండదని చెప్పి ఆలోచన వచ్చింది దేవుడి బిడ్డ. ఆ ఆలోచనే నా మైండ్లోని మెదులుతూ ఉంది. అదే చనిపోవాలి, సాయంత్రం ఖచ్చితంగా చనిపోవాలి. నేను ఒక్కనే కాదు, నా పిల్లలు కూడా, అందరం, భార్య పిల్లలు అందరం చనిపోవాలి, ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకో తెలుసా, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో దాన ధర్మాలు చేసాం, ఎన్నో నదులు, ఎన్నో గుళ్ళు, ఎన్నో కొండలు ఎక్కాం, ఎన్నో రకాలుగా ఎన్నో చేసాం మనం. కానీ ఎవరు కూడా మనం ఆదరించే పరిస్థితి లేదు, ఎవరు మాట్లాడేవారు కాదు దేవుని బిడ్డలా. అలాంటి భయంకర పరిస్థితుల్లో సమస్య ఒకటే పరిష్కారం అనుకున్నా, చనిపోదాం అనుకున్నా దేవుని బిడ్డలా. చనిపోదాం అనుకున్న ఆ రోజున నేను కొంచెం టీవీ ఛానల్స్ అటు ఇటు మారుస్తుండగా ఒక ఆ టీవీ ఛానల్స్లోని అప్పట్లోనే, అంటే నేను మీకు ఎందుకు ఎప్పుడు చెప్తానంటే, ఇది ఏ సంవత్సరం 2004, 2005 సంవత్సరంలో జరిగిన సంఘటనలు దేవుని బిడ్డలా. ఇది సమయంలో నేను అది ఛానల్ మారుస్తూ ఉండగా అందులో ఒక ఆయన పాస్టర్ కూడా నాకు తెలియదు, దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని విప్తూ ఉంటారన్న సంగతి నాకు తెలియదు దేవుని బిడ్డ. బైబిల్లో నుంచి మాటలు చెప్తారని, బైబిల్ దైవ గ్రంథం అని, అది ఆత్మస్వరూపంతో రాయించబడిందని ఏమి నాకు తెలియదు. మా అక్కగారు అంతకుముందు వెళ్తూ ఉండేవారు, చర్చికి వెళ్తూ ఉండేవారు, మా పిన్ని గారు అమ్మాయి అక్కగారు. వాళ్ళ ఇంట్లో ఉండే ఈ చిన్న బైబిల్ ఉన్నాయి కదా, నూతన నిబంధన గ్రంథం ఉంటా ఉండే. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కనబడి అనుకో, వాళ్ళ దగ్గరికి, ఈ దేవుడు ఎవరు దేవుడు, మన దేవుడు కాదు, ఎందుకు ఈ పుస్తకాలని మన ఇంట్లో అని చెప్పి తీసుకెళ్లి మురికాల్లో పడేస్తా ఉన్నాం. అంత భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. మేము దేవుడు బుక్స్ కూడా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, అవి తీసుకెళ్లి కాల్లో పడేస్తా ఉన్నాం, మురికాల్లో పడేస్తా ఉండేవాడు దేవుని బిడ్డల. అయితే ఆ సమయంలో ఆ టీవీ ఛానల్స్ మారుతున్న సమయంలో ఆ దైవజనుల ద్వారా మరి దేవుడు మాట్లాడతాడంట. అప్పుడు నాకు తెలియదు, కానీ ఆ దైవజనుల ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒకే ఒక మాట చెప్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన యెడల నేను నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యకి న్యాయం చేస్తానని చెప్పి జకర్యా గ్రంథంలో ఉంది. అప్పుడైతే నాకు తెలియదు, కానీ ఇప్పుడు దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుని బిడ్డగా జకర్యా గ్రంథం ఉంటుంది ఆ మాట. ఆ మాట ప్రకారంగా మేము వెళ్ళినప్పుడు, మాట విన్నప్పుడు నాకు అనిపించింది, ఏంటో ఈయన ఏదో చెప్తున్నాడు, ఆయన మాట ఏంటంట, మన ప్రార్థన ఆలకిస్తానన్నాడు, మన సమస్య తీరుస్తానంట, మనకు న్యాయం చేస్తానంటున్నాడు, మాట్లాడతానంటున్నాడు ఆయన చెప్పి, చనిపోదాము, రాత్రి చనిపోదాం అనుకున్నాను కదా, సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి చనిపోదాం అనుకున్న దాన్ని సమయాన్ని వాయిదా వేసింది దేవుడి కదా. సరే, మళ్ళీ వారం ఆయన కంటిన్యూ అని చెప్తున్న వాక్యాన్ని, మళ్ళీ వారం మళ్ళీ మాట్లాడుకుందాం, చర్చించుకుందాం దాని గురించి అని చెప్తూ ఉంటే, మళ్ళీ వారం ఏం చెప్తాడు ఆయన, విందామని చెప్పి ఆ చనిపోదాం అనుకున్నటువంటి ఆ సమయాన్ని వాయిదా వేసి మళ్ళీ శుక్రవారానికి వాయిదా వేసి అప్పుడు చనిపోదాంలే, అప్పుడు ఏం చెప్తాడు, విందాం, ఈయన నేను చేయగలేమో చూద్దాం ఒకసారి అని చెప్పి
నేను వెంటనే వాయిదా వేసుకున్నాను. దేవుడు కదా వాయిదా వేసుకుని మళ్ళీ శుక్రవారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ కూర్చున్నా. రానే వచ్చింది శుక్రవారం. వచ్చిన తర్వాత ఆయన ఆ దైవ సేవకుడు ఎక్కడంటే అమలాపురం గ్రామంలో సేవ చేస్తూ ఉంటారంట. బొంతు ధనరాజు గారిని ఒక సేవకుడు దేవుని బిడ్డ. ఆ సేవకుడి మాట ద్వారా ఆ సేవకుల్లో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట నాకు అర్థమైతే అప్పుడు తెలియదు దేవుని బిడ్డ. ఆయన చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా నన్ను వెతికినలా ఆయన మీకు దొరుకుతాడు ఖచ్చితంగా. కాబట్టి నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన అడిగితే సమస్తాన్ని సమకూర్చగలడు. నీకు ఆలోచన చెప్పేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే, నీకు మార్గమై జీవమై సత్యము నడిపించేవాడు ఆయనే అని చెప్పి చక్కటి మాటలు ఆయన చెప్పినప్పుడు ఆ మాటలన్నీ కూడా నా హృదయానికి తాకిన దేవుని బిడ్డగా. అవి తాకినప్పుడు వెంటనే నేను అవుట్రైట్ చేసుకున్నా. వాళ్ళు చెప్తుండగా కింద స్కూలింగ్ వస్తూ ఉండేది మేడం. ఆయన యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా వస్తూ ఉంటే నేను ఎవరు చెప్తున్నారు ఈ దగ్గరికి వెళ్దాం, ఈ మన సమస్య తీరుస్తాను అంటాడు కదా అని చెప్పి వెంటనే ఆ అడ్రస్ అంతా రాసుకుని టక్కగా ఫోన్ నెంబర్ వేసుకుని ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత వెంటనే ఆయనకి ఫోన్ చేస్తా. అక్కడ ఎవరు సహోదరులు ఎవరు ఎత్తి పలానా అండి, ఇక్కడ పలానా అమలాపురం రావాలి, బస్ స్టాండ్కి వచ్చి మీరు పలానా దగ్గర అని చెప్తే ఆటో ఎవరినో తీసుకొచ్చేస్తారని అని చెప్పారు. నేను వెంటనే ఒక జత బట్టలు పట్టుకుని వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, ఇక చనిపోవాలనే పరిస్థితిలోకి వచ్చాను కదా, ఇక మళ్ళీ సమయాన్ని అర్థం చేయకూడదని చెప్పి వెంటనే బయలుదేరి నా దగ్గర డబ్బులు లేకపోతే మా సహోదరుల దగ్గర డబ్బులు తీసుకుని వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అమలాపురం వెళ్ళిపోయి తిన్నంగా బతికిన తర్వాత ఆటోని అడిగితే చెప్పిన ప్రకారంగా ఆటోని తిన్నంగా ఆయన ఉన్న చర్చికి తీసుకెళ్ళి పెడుతున్నాను. తీసుకెళ్ళిన తర్వాత ఇలాగా ఏలూరు నుంచి వచ్చామండి, మేము మరి ఆయన బొంతు ధనరాజు గారిని ఆయన కలవాలన్నానంటే వెంటనే నన్ను లాడకు పంపించారు. పంపిస్తే ఇలాగే ఆయన కూర్చున్నాడు. నేను ఆయన ఎదురుగుండా కూర్చోమని లాడబోతుందా అమ్మ నేను కూర్చోనయ్యా చెప్పండి అన్నాను. ఏంటమ్మా ఏం సమస్య, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా ఏలూరు నుంచి వచ్చానండి. మీరు పొద్దున మాట్లాడారు, మీరు నాకు టీవీలో నేను విన్నాను. ఇగో మీకు ఏ సమస్య ఉన్నా నా తట్టు తిరగండి, మీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీకు న్యాయం చేస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ మాట నేను విన్నానని అన్నాను. ఎప్పుడైనా అంటే ఇవాళ పొద్దునే కదండి 6 కానీ 6:30 దాకా వచ్చిన దాంట్లో మీరు మాట్లాడారు. నేనేమనుకున్నాను, ఈయనే మాట్లాడాడు అనుకుంటున్నా. అయితే అన్నీ చెప్పిన తర్వాత అదిగో నా పరిస్థితి అండి, నాకు 2 ఆడపిల్లలండి, ఇలా భయంకరమైన ఊపిలో ఉన్నాం, చనిపోదాం అనుకుంటున్న సమయంలో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన మాట పట్టుకుని నేను వచ్చి నా జీవితానికి ఒక సమస్య, నా జీవితంలో ఒక సమస్య తీరుతుందేమో, నా సమస్యకు పరిష్కారం వస్తుందేమో అని నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పి ఆయనతో చెప్పాను. దేవుడి పిల్లల చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాను, విన్న తర్వాత అన్నీ తర్వాత కూర్చొని ఆయన ముందు ప్రశాంతంగా అన్నాడు. కూర్చున్న తర్వాత ఆయన చెప్పాడు, మాట్లాడింది నేను కాదయ్యా, నేను కాదు ఇంకా మరి ఎవరంటే మీరేనండి మాట్లాడారు, చూసానండి, నేను చూసే ఫోన్ నెంబర్ వేసుకుని అడ్రస్ రాసుకుని తీసుకొని వచ్చాను, ఇదిగోనండి అని చెప్పి నా జోబులో నేను అడ్రస్ ఆయన చూపెడుతున్నా. అది కరెక్టే, మాట్లాడింది నేను కాదు, నీ నాలో ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడాడు నీతో. నువ్వు చనిపోవడం అనేది ఆయనకి ఎవరు చనిపోవడం, ఏ పాపిని చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు చనిపోవడం, నీ కుటుంబం అంతా నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నీతోనే మాట్లాడాడు మాట. అయితే అని చెప్పి ఆయన ఇలాగ నాకు బాధ చేశాడు. అలా కాదండి, నా తట్టు తిరిగినే వెళ్ళాలి అన్నారు కదా మీరు, నీ తట్టు నేను తిరగాలని ఆశపడుతున్నానండి, నేను మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నానండి, నేను సంపూర్ణంగా మీతో ఉంటానయ్యా, అయ్యా నా సమస్య పరిష్కారం చూపించండి అని చెప్తూ మొదలుపెట్టాను. అయ్యా నా తట్టు తిరగడం ఏంటి అయ్యా, నా తట్టు కాదయ్యా, నువ్వు ప్రభు తట్టు తిరగాలన్నా, నువ్వు ఆయన తట్టు తిరిగితే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడగలుగుతావని చెప్పాడు. దేవుడికి ఏమైనా కలుగుగా కాదు. దేవుడు బిడ్డారా, ఆ రోజు నేను నాకు అవన్నీ తెలియదండి. ఆయన యేసు ప్రభు గురించి చెప్పారు, ఆయన ఎలా నడుచుకోవాలో చెప్పారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, చనిపోయినటువంటి వ్యక్తులను లేపాడు ఆయన, గుడ్డివారికి చూపునిచ్చాడు, గుడ్డివారికి నడకనిచ్చాడు, చోటు వారికి వినికినిచ్చిన దేవుడు ఆయన. ఈ సృష్టిని ఏర్పాటు చేసినది ఆయనే, ఈ ఆకాశ పక్షాన్ని ఏర్పాటు చేసింది ఆయనే, సూర్యచంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసింది ఆయనే అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చనిపోవడం అనే సమస్య నుంచి బయటికి రావాలంటే నేను ఏం చేయాలో నాకు ఆ సమయంలో తెలియలేదు. కానీ ఒకటే ఒక సమస్య నా ముందున్నది, ఇగో నీ తట్టు తిరిగితే, నువ్వు మా తట్టు తిరిగితే నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ సమస్య పరిష్కారం వస్తుంది, నీకు ఒక మంచి మార్గంలో నడిపిస్తానని
ఆయన చెప్పాడని చెప్తున్నాడు. ఈ మాటలే నా హృదయాన్ని తాకుతున్నాయి. దేవుని కూడా నా చెవులు అయ్యే నీళ్ళు పుట్టిస్తున్నాయి. అయితే నాకేం తెలియదండి, అన్నీ తెలియదు. మీరు ఏం చెప్పండి వినిపించిన పరిస్థితుల్లో లేనండి అని ఆయనతో చెప్తే ఆయన ఇక చివరికి సుమారు 12 గంటలు అయిపోయినాను. అప్పటికి ఆయన ఒకటే మాట చెప్పాడు, అయ్యా ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పి ఇనే పరిస్థితుల్లో లేవు కాబట్టి నువ్వు 4 గంటలకు రా, నీ సమస్యకు పరిష్కారం నేను చూపెడతాను, ఖచ్చితంగా రమ్మని చెప్పారు దేవుని బిడ్డలు. ఆ సమయంలో 12 మరి మీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారన్నారు. అప్పుడు నాకు ఎవరు లేరు అమలాపురంలో. అయితే ఆయన అన్నాడు, ఒకటే మాట చెప్పాడు, అయితే ఇగో పైన ఇది ఉన్నది, మనకు హాస్టల్ ఉంది, పైకి వెళ్ళి చక్కగా భోజనం పెడతాను, నేను కార్డు ఇస్తాను, పట్టుకెళ్ళి చూపించు, అది భోజనం పెడతారు. భోజనం తినేసి చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకుని 4 అయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి దిగితే నీ సమస్య పరిష్కారం నేను చెప్తాను నీకు అని చెప్పాను. అలాగే దిగితే నీ సమస్య పరిష్కారం నేను చెప్తాను నీకు అని చెప్పాను. అలాగే వెళ్ళిపోయి 4కి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగాను, చేసావా భోజనం? చేశాను అన్న. అన్నీ అన్న తర్వాత పిల్లలు ఉన్నారన్నావు కదా, ఎంత చదువుకుంటానని అడిగాను. అప్పటికి ఒక కుమార్తె 6వ తరగతి, ఇంకో కుమార్తె 5వ తరగతి చదువుకుంటున్నారు, బిడ్డలు చెప్పాను. అయితే ఆయన అప్పుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వివరించి ఆయన చేసినటువంటి ఎలా జీవించాలో, ఆయనలో ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలో నాకు సమస్తము బోధించాడు. ఆయన బోధించిన తర్వాత అప్పుడు చెప్పారు ఆయన, ఇగో నీ బిడ్డలు ఉన్నారంటున్నావు కదా, నీ 2 బిడ్డల్ని ఇక్కడ చదివిస్తాను. వాళ్ళకి అక్కడ హాస్టల్ ఉందండి, చక్కగా ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి చక్కగా 10th క్లాస్ వరకు చదువుకోవడానికి హై స్కూల్ ఉంది. హై స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కాలేజీ చదువుకోవడానికి కాలేజీ కూడా ఉంది వాళ్ళకి. మొత్తం చక్కగా దాని తర్వాత డిగ్రీ వరకు చదువుకోవడానికి ఎంతో ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్నీ కూడా ఎంతో మంది బిడ్డలు అనాథ బిడ్డల్ని వాళ్ళ ఆశ్రయం కల్పించి వాళ్ళు పెడుతున్న సంస్థ అది పొందుదండాది దేవుని బిడ్డల. అయితే నాకు అన్నీ బోధించారు ఆయన చెప్పినంత. ఆయన ఒకే మాట చెప్పాడు, ఇదిగో నీ పిల్లల్ని ఇక్కడే చదివించుకోవచ్చు, ఇక్కడే నీ పిల్లల్ని ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు ఇక్కడ చదివించుకోవచ్చు. అయితే నాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంత గొప్పదని నాకైతే తెలియదు దేవుని బిడ్డలు ఆ రోజున. అయితే ఆయన ఒకటే చెప్పాడు, నీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవచ్చు, ₹1 కూడా నువ్వు ఫీజు కట్టక్కర్లేదు, ఏం ఖర్చు ఉండదు. నీ భార్య మనకు హాస్టల్ ఉంది, హాస్టల్లోని నీ భార్యకి ఎంతవరకు చదువుకుందంటే 7వ తరగతి 8వ తరగతి చదివిందని చెప్పాను. అయితే నీ భార్యకి ఏదన్నా ఒక హాస్టల్ వాడిన ఏదో ఉద్యోగం నడిపించి ఆవిడకి ఎంతో కొంత జీతం ఇస్తాను, నువ్వు చదువుకున్నాను అంటున్నావు కదా, అకౌంట్స్ అవి రాస్తావు కాబట్టి నీకు అన్నీ తెలుసు కాబట్టి నా యొక్క పర్సనల్గా నా అకౌంట్స్ అన్నీ చూద్ది, కానీ నీకు కొంత జీతం ఇస్తాను. ఆ జీతం ఈ జీతంతో నువ్వు కుటుంబం గడుపుకోవచ్చు, చక్కగా నువ్వు ఎక్కడ వెళ్ళి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే మా దగ్గర ఉండొచ్చు, చక్కగా ఇక్కడే ఉండు, నాతో పాటుగా ఉంది. కానీ నీకు ఉంది కదా ఆశ, ఆ ఆశ కూడా దేవుడు తీరుస్తాడమ్మా, మేము భయపడద్దని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత నేను ఎన్ని చెప్పినా నాకేంటో నా జీవితంలో లోటుగా ఇంకా అనిపిస్తుంది. ఆయన ఎన్ని చెప్పినా నాకు ధైర్యం రావట్లేదు. నాకు ఒకటే మాట నాలో, నా తట్టు తిరిగిన నీ పని అంతా నేను చేస్తున్నాను కదా ఆయన, అయ్యా నేను నీ తట్టు తిరిగిపోవాలి, నేను నీలో కలిసిపోవాలయ్యా అని అంటే ఇక ఆయన నాకు అప్పుడు బాప్తిజం గురించి బోధించి అప్పుడు చెప్పారండి. బాప్తిజం వెంటనే అప్పుడే ఆలోచనే ఆ 4 గంటల ప్రాంతంలో ఆయన బాప్తిజం ఇవ్వడం జరిగింది దేవుని బిడ్డల. ఆ బాప్తిజం తీసుకుని నేను తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన ఆయన అన్నారు కదా, ఇక్కడే ఉండొచ్చండి, చక్కగాను మీరు పిల్లల్ని ఎక్కడే చదివించుకోవచ్చు. అప్పటికే మా పరిస్థితి ఏంటంటే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఊరి నిండా అప్పులు, ఒక పక్కన అప్పులు, రాత్రులు ఇంటికి వచ్చి తలుపులు కొడతా ఉండేవాళ్ళు, ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు దేవుని బిడ్డల. అయితే నేను తాగో లేకపోతే ఇంకో రకంగా చేసి అప్పుల పాలు అయిపోలేదు, పాడు చేయలేదు దేవుని బిడ్డల. వాళ్ళకి సహాయం చేయడానికి మధ్యలో ఉండి సంతకాలు పెట్టి నేను పాడైపోయాను. మొత్తం ఆ డబ్బులన్నీ కడతానికి ఆఖరికి నేను కట్టిన ఇల్లు కూడా వేలం వేయడానికి వచ్చింది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఆ రోజున నాకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. బాప్తిజం ఇచ్చిన తర్వాత నా జీవితాన్ని అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాను దేవుని బిడ్డల. నాలో ఏ మార్పు రాలేదు. అయితే నాకు సహోదరుడు ఆ రోజున ఆ దైవజనుడు బాప్తిజంతో మాట చెప్పారు, అయ్యా నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నావు కాబట్టి, అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి, పదే నేను నీలో కలవాలనుకుంటున్నాను నువ్వు అంటున్నావు కాబట్టి నీకు బాప్తిజం ఇస్తున్నాను. అయితే నువ్వు క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాలి, క్రమం తప్పకుండా నీ కొరకు ఏర్పాటు చేసిన దైవజనులు ఒకరు ఉంటారు ఖచ్చితంగా, ఎవరో దైవజనుడు నీకు ఏర్పాటు చేసే ఉంటాడు దేవుడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే బోధ ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకుని నువ్వు వెళ్ళాలి కంపల్సరీగా ఆదివారం. ఒకవేళ నువ్వు అక్కడ ఎవరో నీకు తెలియదు అనుకుంటే చిన్నగా అమలాపురం వచ్చి డబ్బులు ఇస్తాను కావాలని తీసుకెళ్ళు, ఈ డబ్బులు పట్టుకుని వెళ్ళి వారం ఇక్కడ రావాలి ఖచ్చితంగా అని చెప్పారండి. అయితే నేను ఆ రోజు ఆయనతో ఒకటే మాట చెప్పాను, ఏమండి అక్కడ
చర్చ ఉండదు అంటున్నారు కదా, ఎవరో ఒకరు దైవజనులు ఉంటారు అంటున్నారు కదా, నా కొరకే దేవుడు ఏర్పాటు చేసి ఉంటారని చెప్తున్నారు కదా. ఖచ్చితంగాను ఎవరో ఏర్పాటు చేసి ఉండి ఉంటారు. ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్తాను, ఈ డబ్బులొద్దు, నేను మీ దగ్గర ఉండలేనండి, ఎందుకంటే నా అప్పులలో రాత్రులే వచ్చి నేను నా భయంకర పరిస్థితి తెలిసింది కూడా ఆ ఇంటికి వచ్చి తలుపులు కొట్టి తలుపులు బదులు కొట్టే పరిస్థితి కూడా, గేటు ఉండేది మాకు, ఆ గేటు కూడా బదులు కొట్టిన రోజులు ఉన్నాయండి ఒకసారి అయితే. అలాంటి భయంకర పరిస్థితిలో వాళ్ళు వదలరు అప్పులు. ఎలాంటి వడ్డీలు అంటే ₹5 వడ్డీ, ఎస్టీడీ వడ్డీలు తీసుకొచ్చే వడ్డీ డబ్బులు అవసరమైనప్పుడు దేవుని పెట్టారా. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వదలరు. ఎక్కడికి వచ్చాను అనుకోండి, ఒకవేళ ఎక్కడికి వచ్చినా ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కూడా బాధపడతారండి, నేను ఇక్కడ రాను, చావు రేవో అక్కడే తెలుసుకుంటాను. అయితే ఆయన చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉండయా, నువ్వు మందిరానికి వెళ్ళు, నీ కొరకు ఏర్పాటు చేసిన సేవకుడు చెప్పిన మాట నువ్వు ఆలకించి నువ్వు అంగీకరించి ఆ మాట ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే దేవుడు వీళ్ళందరినీ కూడా, నీకు శత్రువులు ఎవరెంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీకు మిత్రులుగా చేస్తాడు దేవుడు. ఖచ్చితంగా అంత గొప్ప దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు, కూర్చున్న దేవుడు ఆయనే. కాబట్టి నువ్వు అంగీకరించమని చెప్పి ఆయన పంపించాను. ఆ బాధ ఆలోచించి నేను ఏలూరు వచ్చాను. ఏలూరు వస్తే నాకు సహోదరుడు ఉన్నాడు, రమేష్ అని ఒక స్నేహితుడు. ఆయన అంతకుముందే ఆయన చర్చికి వెళ్తూ ఉండేవాడు. ఆయన చెప్పాడు, నువ్వు రా, నాతో రా, నేను తీసుకెళ్తాను, పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి నీ మాట చెప్తాను, వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తారు, రమ్మని చెప్పాడు. అప్పుడు వెళ్ళాను. ఆయన తీసుకెళ్ళాడండి. మనోహర్ గారిని ఒక పాస్టర్ గారు ఎంత గొప్ప సేవకుడంటే ఆయన. యేసు క్రీస్తు ప్రభుల వారికి ఏ మనసు అయితే ఉందో, నేను చదివిన బైబిల్లో ఉందో అదంతా కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నదంట. దేవుడికే మహిమ కలుగును గాక. అలాంటి సేవకుల వద్దకు నన్ను ఆ సహోదరుడు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా గురించి, మా కుటుంబం గురించి వాళ్ళ అనుదినము ప్రార్థన చేస్తూనే ఉండేవారు. దేవుని బిడ్డరా, ఎంత గొప్ప ఆశ్చర్యకరంగా చేసేవారంటే వాళ్ళు. మా ఇంట్లో ఏం లేకపోయినా అడిగి మరి తీసుకెళ్తా ఉండేవారు, అడిగి మాకు ఇస్తూ ఉండేవారు. అన్ని కూడా అన్ని విధాలుగా మాకు సాయం చేస్తూ ఉండేవారు. ఆయన భార్య రాయలు గారని, ఆవిడ భార్య అని, ఆవిడ ఎంత ఇదిగా చూసేదంటే కన్న బిడ్డలను ఎంత ఇదిగా చూస్తారో అంత ప్రేమతో చూసేవారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ చూసిన తర్వాత అనిపించింది నాకు, యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా, ఇలాంటి గొప్ప దేవుడిని తెలుసుకోలేక ఎన్ని సంవత్సరాలు చీకట్లో బతికేమో. మనతో మాట్లాడుతున్న దేవుడిని మనం వదిలిపెట్టి మనం ప్రార్థన చేస్తే వినటువంటి వారు, మనం కష్టపడుతుంటే చూడని వారిని మనం దేవుడిగా ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నానా అని ఎంతో బాధపడుతూ ఉండేవాడిని దేవుని బిడ్డగా. అలాగా మా కాలం గడుస్తూ ఉండేది. నేను ఏదో వస్తున్నానో చర్చికి వస్తానని వెళ్తూ ఉండేవాడిని. కానీ ఆయన చెప్పిన మాట నాకు ఫస్ట్గా ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ ఆయన బోధ నీ కొరకు ఏర్పాటు చేసిన సేవకుడు ఏదైతే నీకు చెప్తున్నాడో ఆ చెప్పిన మాట ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోమని చెప్పారు ఆయన. అయితే నా జీవితం మార్పు రాలేదండి. నేను 2 సంవత్సరాలు అయిపోయింది, రక్షణ తీసుకున్నాను, బాబు ఇచ్చాను, నాకు 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు నా జీవితంలో మార్పు రాలేదు. అలాగే జరుగుతుంది. నాకేం చెప్పారు, నీ జీవితాంతం నా తట్టు నువ్వు తిరిగినాడనా, నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ మార్గాలన్నీ సరళం చేసి నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈయన అలాంటిడేమో అనుకున్నాను నేను. వాళ్ళందరితో పాటు ఈయన కదా అనుకున్నాను. చాలా మంది అలాగే అనుకుంటుంటారు, వాళ్ళందరితో పాటు ఈయన అనుకున్నాను. అయితే ఒక రోజున నేను ఒక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక సేవకుడు ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే ఆ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, మళ్ళీ నాతోనే మాట్లాడుతున్నారు. ఆ సంగతి నాకు అప్పుడు తెలిసింది. నాతోనే మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, బైబిల్ అయ్యా చాలా మంది ఉన్నారు, బైబిల్ వస్తుంది తీసుకొస్తున్నారు, అది తీసుకొచ్చి చర్చి నుంచి వచ్చినంత ఎక్కడో మూల పెట్టేస్తారు. ఆ మూల పెట్టిన దాన్ని తీసి ఎవరు చదవట్లేదు. చదవకపోవడం వల్ల దాంట్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా, ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మనకు దీంట్లో రాసి పెట్టి ఉంచాడు. ఇది తెలిసి చదవడం మొదలు పెడితే అది అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతామని చెప్పి సంగతి ఆయన చెప్తూ మొదలెట్టాడు. అప్పుడు నాకు అనిపించింది, నా హృదయానికి తాకిన మాట, నాకు ఆలోచన కలగజేసింది. ఓహో, మనం చదవట్లేదు, బైబిల్ తీసుకెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, శుక్రవారం వెళ్తాం, ఆదివారం వెళ్తాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, అంతేగాని ఆ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడినటువంటి ఆశీర్వాదకరమైన వాక్యాలు మనం చదవట్లేదు. అందుకనే మనం ఆస్వాదించబడట్లేదేమో. వాళ్ళు చదవడం మొదలుపెట్టారు, వాళ్ళు ఆస్వాదించబడాలని ఒక సామెత చక్కటి మాట ఉదాహరణగా ఆయన దైవ సేవకులు చెప్పినప్పుడు ఆ మాటలు నా హృదయానికి హత్తుకుని నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నీకు ఉండగా నీవు ఇవ్వవలసిన వారు ఎవరైనా నీ ఇంటికి వచ్చి
ధనాన్ని అడిగితే నువ్వు లేదు రేపు రమ్మని చెప్పొద్దని ఉంది దాంట్లో. సామెత గ్రంథంలో రాయబడిన మాట. అయితే అయ్యా ఏంటి ఈ మాట చెప్తానండి, మొట్టమొదటి ఓపెన్ చేయగానే నీకు ఉండగా మన ఒంటి ఇచ్చేస్తాం కదా, అప్పుడు మనం ఆనందం పిలిపించుకుని రాత్రులు తన్నించుకుంటాం కాళ్ళతో ఆడుతున్నాం గేట్ల మీద అని అనుకున్నా. ఏంటిలా మాట్లాడుతున్నాను నేను అనుకున్నా. అయితే నేను అలా ప్రార్థన చేసి కొడుతున్నా, ఏంటి ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు అన్నారు కదా, నువ్వు మాట్లాడతావని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇదిగో బైబిల్ తెలిసి చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్నాను. నేను బైబిల్ తెరవగానే నువ్వేం చెప్తున్నావు, ఇదిగో వాక్యం నీ దగ్గర ఉండగా నువ్వు ఇవ్వవలసిన వారిని రేపు రమ్మని చెప్పొద్దని చెప్తున్నావు. నా దగ్గర ఏముందో ప్రభా చెప్పు నా దగ్గర అడుగుతుంటే, అప్పటికే నాకు మా భార్య పేరు మీద పెద్ద ఇల్లు ఉందండి, చక్కటి ఇల్లు నేను కట్టుకున్నాను. మీరు మైలు కొట్టుకోగలే పరిస్థితి ఇల్లు ఉంది. దేవుడు అంటాడు, ఆ ఇల్లు ఉంది కదా, నీ భార్య నీది కదా, అమ్మే ఇచ్చేసి ఎవరి డబ్బులకి ఇచ్చేసి కూర్చో, నేను ఆశీర్వదించి నిన్ను పోషిస్తా అని దేవుడు చెప్పాడు. దేవుడు పిల్లరారు అంతకు ముందే 2005 సంవత్సరంలో ఆ ఇల్లు అమ్ముదామని ప్రార్థన చేస్తే నాకు 9 లక్షలు 10 లక్షలు బేరం వచ్చినా కూడా నేను అమ్మలేదు. అమ్మకుండా దాన్ని అలాగే పెట్టి ఉంచా. చాలా అందంగా కట్టున్నానండి. 2 బెడ్రూమ్లు, హాలు, చక్కగా పెద్ద ఇల్లు కట్టుకునే సంవత్సరం అయింది. ఆ రోజు అప్పటికి నేను బాధ్యత తీసుకుని దేవుడిని నమ్ముకుని దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి సంవత్సర కాలం అయింది. దేవుడు పెట్టారు. అప్పటికి నా జీవితంలో మార్పు రాలేదనేసి ఎంతగానో నేను బాధపడతా ఉన్న సమయంలో ఆయన ఆ వాక్యం చూపించినప్పుడు నేను వెంటనే నా సహోదరుని పిలిచి, అన్నయ్య ఇల్లు ఎంతకో కొంత ముందు ఇల్లు అమ్మేసి ఎవరి డబ్బులకి ఇచ్చేసి అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని నా దేవుడు నాతో చెప్తానంటే, నీకు బుద్ధి లేదా? నీకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అమ్మేస్తాను. అంతకుముందేమో అందరూ అమ్మేమంటే నేను అమ్మనన్నాను, ఇప్పుడు నేను అమ్ముతానంటే ఎవరు అమ్మద్దని చెప్తున్నాను. 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకు పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడతాను. నువ్వు ఇల్లునే అడైనా అప్పుకలో ఎవరైనా వస్తే ఏదైనా చేస్తే ఒకవేళ మేము చూసుకుంటామని దాని గురించి మేము ఇబ్బంది పడవు, కానీ నువ్వు అమ్మద్దని చెప్పారు. కానీ నేను ఒకటే మాట విన్నా, నీవు నా తట్టు తిరిగిన నేను నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్పి దేవుడు మాట పట్టుకున్నా. ఆ సేవకుడు చెప్పిన మాటనే నేను పట్టుకున్నా. మళ్ళీ 2వ మాట్లాడాడు. ఆ మాటను పట్టుకోకుండా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానేమో ఒకవేళ నాకు తెలియదు, కానీ 2వ చెప్పాడు, ఇవ్వ నువ్వు తెలిస్తే ఆ బైబిల్ గ్రంథాన్ని తెలిస్తే అందులో నుంచి నీకు దేవుడు మాట్లాడతాడని చెప్పారు. మాట్లాడాడు నాతో. అది నాకు వద్దు, అసలు ఏమైనా పర్వాలేదు, నా పిల్లలకి పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, నా పిల్లల విషయంలో దేవుడు చూసుకుంటానని మాటిస్తున్నాడు ఖచ్చితంగా అని చెప్పి ఉద్దేశంతో వెంటనే ఇల్లుని 8 లక్షల రూపాయల చిల్లరకి అమ్మేశానండి. అమ్మేసి ఆ డబ్బులు ఎవరు అప్పుడన్నీ ఇచ్చాను. ఆ సమయంలో నిజంగా నా భార్య బిడ్డల పరిస్థితులు రోడ్డు మీద నుంచి కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాళ్ళని తాగితే మాకు ఇప్పుడు తెలుస్తుంది దేవుడికి ఏమైనా కలుగు కాక. ఆ రోజు ఏ వాగ్దానం ఇచ్చాడో దేవుడు బిడ్డరా, నీ భార్య బిడ్డలు నేను చూసేవాడు, నేను మంచి మార్గం నీకు చూపుతాను అని చెప్పినట్టు ఆ దేవుడు చక్కటి మార్గంలో మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఈ రోజు వరకు కూడా ఆ రోజు రోడ్డు మీద ఉన్నామని అనుకున్నాం, కానీ ఆ రోజు నా బిడ్డలకు ఆహారం పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాను అనుకున్నాను, కానీ ఈ రోజు దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే అనేక మందికి ఆహారం పెట్టే చేతులుగా ఈ 2 చేతులు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా